First game. What is the first game, Mr. Rocky? Sorry. First game auction. Auction. Second game crime. Second crime. Code breaker. Third code breaker. లూడో రాయాలి నాకు తెలుసు. లూడో రారు. లూడో లాస్ట్ రా. డిసైడెడ్. ఉండదు. ఎట్లా డిసైడ్ చేస్తారు? కమిటీ డిసైడ్ చేసింది ఆల్రెడీ. నేను ఓకే. ఇది ఎవరికి? నవీన్ కి. ఇది ఎవరికి? నాకు. జయకృష్ణకి. ఇది ఎవరికి? పింకీకి. ఇది ఎవరికి? బబ్లు. ఇట్లా కోపడుతూ యాక్టింగ్ చేయాలని కోపడుతూ ఏడవాలి అని చెప్పి అన్నాను నేను. ఆ యాక్టింగ్ అనేది చేస్తాడు. నువ్వు కూడా చేస్తాడు, ఇష్టం వచ్చి చేస్తాడు. యాక్టింగ్ అయినా 1 minute టైం ఉంటుంది. 1 minute రెడీ అయిపోవాలి. మొత్తం ఫేస్ ఎక్స్ప్రెషన్ రియల్ గా యాక్టింగ్ చేస్తాడు చేయాలి ఆయన. ఆ యాక్టింగ్ కి మీరు సర్టెన్ పాయింట్స్ ఇవ్వాలి. 0 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. వస్తున్నాడు. గూగుల్ పే బ్యాచ్ కి క్యాష్ బ్యాక్ 30 రూపీస్ ఏంటి అందరూ? 10 రూపీస్ ఆన్లైన్. मार 20 रुपीस 10 रुपीस वाले अरे छाता पकड़ छे 60 पे 30 రూపీస్. 30 గేమ్ నేమ్ ఇస్ అపరిచితుడు. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే, ఇప్పుడు బబ్లు ఒక చిన్న రోల్ ఇస్తా, ఆ రోల్ చేస్తాడు. ఆ రోల్ కి వీళ్ళందరూ పాయింట్స్ ఇస్తారు. चलो भाई देखो अब मैं क्या करता हूँ. యాందిరయ్యా యాం చేస్తున్నా డమ్ షాట్స్ ఆడుతున్నా. నువ్వు యాక్టింగ్ అంతే చేతి తర్వాత. వేయిగా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి అని. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చెప్పొద్దు పింకి, అట్లా బయట చెప్పొద్దు పాయింట్స్. అందుకని నేను ముందే చెప్పా నాకు రాదని. Our one and only Akhil. చెప్పొద్దు పింకి. నువ్వు ఎందుకు చెప్తున్నావు? నాకరా లేదు. रात पिंजरे रोय इरे बस కొట్టేస్తుంది రోయ్ రాత్ పింజరే రోయ్. ఇందాక మన అఖిల్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. క్లాప్స్ గైస్. క్లాస్. లిఫ్ట్ లో స్టక్ అయిపోయినాడు. ఓకేనా? ద జిమ్ బాయ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద काय वर्ष न गेलो. ठीक है ना दूता
వినయ్ మూవీ అంతే. ఇట్లా చేసుకో 1 minute మంచిగా రావట్లేం కాదు. అంతే. జస్ట్ మైండ్ బ్లాక్ అవుతుంది లోపల ఉన్నారు ఈడ. అంతేనా? ఇది అక్షరాలు సాడుతుంది. నువ్వు ఎట్లా అంటే వీళ్ళందరూ డైరెక్టర్ పైసలేడరా సార్ అదే పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీరు పైసలేడరా సార్. నేను పైసలు ఎక్కడా దోమ పుట్టింది నాకు. ఆమె ఒక చెప్తాడు కదా. దోమకి చెప్తుంది నా డబ్బులు నాకు ఇచ్చేయని దోమతో ఒక కాన్వర్సేషన్ చేస్తుంది. అట్లా తీసుకో పాయింట్ ఇచ్చుకోవాలి. Just the beautiful thing is to give the performance. కదా పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. చెప్పింది కదా పింకీ. ఇట్లా చెప్పకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత చీపురు అరుస్తారు. Okay, 3, 2, 1. వదులమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు. వదులమ్మా, వదులు తల్లి, వదులు. అరే ఉండమ్మా. ఎంత మంచోడు మమ్మల్ని వదిలేడు బాబు దీని సంగతి చూడు. ఎవరిని తీసుకెళ్ళమ్మా. ఓకే, సో పింకీకి ఒక దయ్యాన్ని చూసి భయపడి దాని తర్వాత బ్రేవర్ చూపించి ముందుకు అడిగేస్తున్నట్టు నువ్వు అక్కడ స్టక్ అయిపోయినావు అబ్బాయి. అవును నిజంగా. వచ్చేసాడు పర్ఫార్మర్ వచ్చేసాడు గైస్, చూసుకోండి. అన్నొచ్చిండో 3, 2, 1 స్టార్ట్. ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికన్నా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికన్నా దొరికిందా? ఇక్కడ నా స్టీరింగ్ దొరికిందా? మాట్లాడకూడదే. ఇక్కడ నా స్టీరింగ్ ఒకటి ఉండాలి, ఎవరికన్నా దొరికిందా? అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఓకే, ఏంది అంటే ఇది డిటెక్టివ్ అగరబత్తి ఏం కాదు. పెద్ద క్లూ దొరికింది. పెద్ద క్లూ చెప్పకుండా పాయింట్ ఇచ్చుకోండి డైరెక్ట్ గా. ఓకే, ద బిగ్ పీ ఇస్ హియర్ ఫర్ ద బిగ్గర్ పర్ఫార్మెన్స్. గెట్ రెడీ. ఓకే, రెడీ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 3, 2, 1 యాక్షన్. పాయింట్ మేనేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా? నన్ను చంపాలని చూస్తున్నారా? అంబులెన్స్ కు ఫోన్ చేయరా? కాకపడుతుండే చెప్తాను. రోబో చార్జ్ పెట్టుకోవడం ట్రై చేస్తున్నా అంతే కదా. ఓటాపిల్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. ఓటాపిల్ రాజా. ఇప్పుడు వస్తున్నా హ్యాండ్సమ్ రాజా. ఓకేనా? 3, 2, 1 యాక్షన్. ఇదే మా తాతలకి చేస్తున్నాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. సో ఇప్పుడు 20 seconds లో అఖిల్ పర్ఫామ్ చేస్తాడు, కంటిన్యూస్ పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు. అండ్ వెనెవర్ హి వాంట్స్ టు గివ్ అప్, హి విల్ గివ్ అప్. మీరు ఏం మాట్లాడకోకుండా ఆ సౌండ్ జాగ్రత్తగా విని ఓకే మీరు చెప్పాలి. ఫోన్ రాసుకోవాలి. పర్ఫార్మర్ వాళ్ళ చేతులు 2 చేతుల్లో పాకెట్ లో పెట్టుకోవాలి ఇట్లా, ఎందుకంటే పర్ఫార్మ్ కంపల్సరీ చేతి యూస్ చేస్తారు కాబట్టి. ఓకే, జస్ట్ నోటి ద్వారా యాక్టింగ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ డక్ వచ్చినప్పుడు క్వాక్ క్వాక్ క్వాక్
అలా చేసుకుంటారు అండ్ సౌండ్ ఏదో పర్ఫామ్ చేస్తూనే ఉంటాడు. ఓకేనా? Time starts now. One, start. రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా. మంచిగా చేస్తున్నా పింకింగ్ నచ్చింది. Easy one. చాలా ఇంపార్టెంట్ సౌండ్. ఒక మాట్లాడుతుంది 5 minutes. Start. నాకు కూడా మంచి వినండి సౌండ్. లాస్ట్ అటెంప్ట్. రేయ్ రేయ్ ఏంట్రా? ఇది కరెక్ట్గా 5 గంటలకు అలారం కొడుతుందిగా, ప్రాబ్లం ఏం లేదుగా? అబ్బా కొడుతుందిరా, నిజంగా కొడుతుంది. నా మీద ఒట్టు. పొద్దున్నే 7 గంటలకి ఇంటర్వ్యూ ఉంది. ప్లీజ్ నన్ను పడుకోనేరా. చింగ్ చింగ్ చింగ్. ఊరికే పని చేస్తుందో లేదో చూశాను. సారీ, మీరు పడుకోండి. రింగ్ చింగ్. సైకిల్ బెల్ అది అది సౌండ్. గజ్జల సౌండ్. చింగ్. ఓకే. Starts now. In that case, Mr. Raju Rastogi. Yes, sir. Can you tell us how an induction motor starts? వాళ్ళ అక్కడికి వెళ్ళింది కదా. ఓకే చెప్పండి చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటి బ్రదర్, రాధనేనా చెప్పు. ప్లీజ్ రా. Time up. 10 seconds to write answer. Four out, out, go, back go. Number 16 out. back
త్రీ టూ వన్ స్టార్ట్. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సైలెన్స్ అయితే ఆన్సర్ కాదు. ఏడుస్తున్నారు. రిపీట్ కన్నా. లాస్ట్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు ఉంది. అవునా, ఇప్పుడు ఎలా? దేవికి మాత్రం వినిపించేలా ఏదన్నా సౌండ్ చేయి. చిన్నోర్మి, కోడిలా కాదు, ఆవులారు. ఆవులాగా ఆవులాగే కదా. దొరికిపోయింది దొంగ. ఎంతసేపు ఏం చేస్తారంటే ఒక స్టోరీ చెప్తాను, చెప్పిన తర్వాత సస్పెక్ట్ ABCD అని వాళ్ళ చెప్తాను. సో ఆడియన్స్ వాళ్ళ మీరు కూడా గెస్ చేయొచ్చు సస్పెక్ట్ ఎవరు విత్ వెరీ గుడ్ రీజన్. ఓకే, సో ఫస్ట్ స్టోరీ వచ్చేసి 2 స్టోరీస్ లో ఫస్ట్ స్టోరీ ద రెడ్ మార్క్, ఎర్ర మార్క్. ఓకే, సో లెట్స్ బి సీరియస్ ఆన్ ద స్టోరీ. లెట్స్ సీ ద డిటెక్టివ్ ఇన్ యూ. ఓకే, 8:45 PM కి అంటే సాయంత్రం వేళ ఒక విలేజ్ టైలర్ ఉన్నాడు. అతని పేరు వచ్చేసి రాఘవ్. అతను అన్కాన్షియస్ ఉన్నాడు అతని షాప్ లో. ఓకే, అతని నోటికి ఒక రెడ్ కలర్ క్లాత్ గట్టిగా టైట్ చేసి ఉంది. ఆయన సావలేదు, ఆయన బతికే ఉన్నాడు. బట్ ఆయనకు గుర్తుంది ఏంది అంటే ఒక రెడ్ షాలో. ఓకే, అది రెడ్ కలర్ షాలో థింగ్ ఏదో ఫెయింట్ గా అంటే కొంచెం లైట్ గా కనిపిస్తున్నట్టు పోతున్నట్టు మాత్రం కనిపించింది. షాలో మీన్స్ లైట్, లైక్ రిఫ్లెక్షన్, నాట్ లైక్ రిఫ్లెక్షన్, లైట్ కనిపిస్తుంది. ఏదో కొంచెం అన్కాన్షియస్ బ్లర్ గా ఉన్నప్పుడు విజన్ లో అలా. సో 8:45 PM కి రాఘవ్ అనే ఒక టైలర్ కి ఎవరో నోట్ దగ్గర ఒక రెడ్ కలర్ క్లాత్ తో కట్టేశారు. ఆయన చావలేదు, బతికే ఉన్నాడు. బట్ ఆయనకి అన్కాన్షియస్ స్టేట్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ ఎవరో, ఓకే, రెడ్ రెడ్డిష్ కలర్ లో ఒక షాలో ఫెయిన్ కలర్ లో ఎవరో వెళ్తున్నట్టు కనిపించారు. ఓకేనా, సో ఈ సినారియోలో ముగ్గురు సస్పెక్ట్స్ ఉన్నారు. సస్పెక్ట్ నెంబర్ 1 మోహన్, ద మిల్క్ మ్యాన్. ఆ మిల్క్ ఆయన ఏమంటాడు అంటే నేను 8:30కి వచ్చాను మిల్క్ వేయడానికి అని చెప్పేసి. ఓకేనా, అతను ఏం చెప్తున్నాడంటే నేను రివర్ పక్కన ఒక వెట్ ఆలిగేటర్ టైప్ థింగ్ ఉంది, దాని మీద నేను కాలు పెట్టి పడిపోయాను, నాకు ఎవరో వచ్చి హెల్ప్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఆయన చేతికి ఒక చిన్న కట్టు ఉంది. సో ఆ కట్టు ఎందుకు వచ్చిందో ఆ రీజన్ అని చెప్పి అంటున్నాడు ఆయన. సెకండ్ సస్పెక్ట్ లీలా. లీలా ఎవరు అంటే ఒక పాటర్, అంటే థింగ్స్ పాట్ చేస్తారు. మట్టి కుండలు. ఆమె ఏమంటుందంటే ఆ మట్టి కుండలు చేస్తున్నప్పుడు నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, కానీ ఆమె 8:40కి టైలర్ షాప్ లో ఒక పెద్ద శబ్దం మాత్రం నాకు వినిపించింది అని చెప్పేసి లీలా అంటుంది. అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. 8:40కి ఆమె ఏం క్లెయిమ్ చేసింది అంటే ఆమె టైలర్ షాప్ లో ఏదో పెద్ద సౌండ్ వినిపించింది అని చెప్పి అన్నది. లాస్ట్ థింగ్ ఆమె ఏమంటుంది అంటే ఆమె హౌస్ లో నుంచి ఆమె బయట అడుగు వేయలేదు, ఎందుకంటే క్లే అంతా మొత్తం డ్రైగా ఉండడం వల్ల ఇక్కడ స్లిప్ పడిపోతుంది అని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆమె అంటుంది. థర్డ్ సస్పెక్ట్ కరణ్. ఓకేనా, ఇతను ఒక క్లోత్ మర్చెంట్, అంటే క్లాత్స్ అన్ని తీసుకొని బయటకు అమ్ముతారు అనమాట మర్చెంట్. ఆయన ఏమంటున్నా అంటే ఆ టైంలో ఆయన వేరే హౌస్లో ఉండి ఏదైతే డ్రెస్సెస్ ఉన్నాయో అవన్నీ ఆయన అరేంజ్ చేస్తున్నాడు, పెడుతున్నాడు ఒక ప్రాపర్ ప్లేస్లో. ఆయన నేను వేరే హౌస్ నుంచి బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. ఓకే, ఆయన ఫింగర్స్ పైన ఒక రెడ్ క్లాత్ కలర్ మాత్రం కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ అండ్ దిస్ ఆర్ ద విక్టిమ్స్. సో సస్పెక్ట్స్ ABCD. ఇంకోసారి సింపుల్గా చెప్తాను, ABCA. సో 8:45కి ఒక విలేజ్ టైలర్ పేరు రాఘవ్ అన్కాన్షియస్ పడి ఉన్నాడు షాప్ లో. ఓకేనా, రెడ్ కలర్ క్లాత్ అనే నోటికి కట్టేసి ఉంది. ఓకేనా, 8:45 PM. ఓకేనా, ఆయనకు ఒకటే గుర్తుంది PM, నాకు ఒకటే గుర్తుంది ఒక రెడ్ షాలో ఏదో రెడ్ కలర్ థింగ్ వాస్ పాసింగ్ త్రూ హిమ్. సస్పెక్ట్స్ ముగ్గురు ఉన్నారు. ఫస్ట్ మోహన్ మిల్క్ మ్యాన్, ఆయన 8:30కి వచ్చిందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాడు. ఆయన ఒక రివర్ దగ్గర ఆలిగ దగ్గర పడిపోయాను, అందుకే నాకు దెబ్బ తగిలింది అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సెకండ్ సస్పెక్ట్ లీలా పాటర్. ఆమె పాట్స్ చేస్తున్నప్పుడు ఆమె దెబ్బ తగిలిందని చెప్పి ఆమె అంటుంది. ఆమె 8:40కి టైలర్ షాప్ లో శబ్దం వినిపించింది అని చెప్పేసి అంటుంది. ఓకేనా, ఆమె ఆ హౌస్ లో నుంచి బయటికి మాత్రం అడిగలేదని చెప్పి ఆమె క్లెయిమ్ చేస్తుంది. థర్డ్ పర్సన్ వచ్చేసి కరణ్. ఆయన క్లాత్ మర్చెంట్ అని డ్రెస్ తీసుకొని అంతా బయటికి వెళ్ళి సేల్ చేస్తాడు. ఆయన ఏంటంటే ఉన్న క్లాత్ అంతా తీసుకొని అక్కడ వేరే హౌస్ లో అరేంజ్ చేస్తున్నాడు. ఓకేనా, ఆయన ఏమంటారంటే వేరే హౌస్ దాటి వేరే హౌస్ నుంచి బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన వేరే హౌస్ లో సామాన్ గోదాం లో సామాన్ డ్రెస్సెస్ మర్చెంట్ అందరు డ్రెస్ తీసుకుని అవన్నీ అరేంజ్ చేసుకుంటాడు. కానీ ఆ చేతి పైన రెడ్ కలర్ డై మాత్రం ఉంది. ఓకే, సో ఎవరు చేసింది అని మీరు అనుకుంటున్నారు? స్టార్ట్ విత్ పాటరీ లీలా అనుకుంటున్నాను. మిల్క్ మ్యాన్ లీలా. లీలా రంగురాల. నెక్స్ట్ రాధా.
లీలా. నెక్స్ట్ బబ్లు. కరణ్. ఓకే నెక్స్ట్ నిఖిల్. లీలా. లీలా. మిల్క్ మ్యాన్. ఓకే. ఎవరైతే ఆన్సర్ చెప్పను అనుకున్నాడో కరెనా బేరోజుడా లీలా వాళ్ళందరూ ఒక్కొక్కరు లీలా బికాస్ తను క్లోజ్ కుట్టించేటప్పుడు నాకు తెలిసి ఏదో మనస్పర్ధం ఉండి ఉంటుంది. లైక్ ఎగ్జాక్ట్ టైంతో పాటు తను చెప్పిందంటే సంథింగ్ ఈజ్ ఫిషీ. అండ్ మోర్ ఓవర్ తను ఒక లేడీ, తను ఏం చేసినా కూడా లేడీకి అంత ఈజీగా పోదు. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పాల్సిన ఏంటంటే తను కావాలనే ఏదో తన అంటే ఆ వ్యక్తితోనే ఏదో ఫైట్ ఉంది, అందుకనే తను అది చేసింది. అండ్ తన పైన డౌట్ రాకుండా తను టైమింగ్ తో సహా అన్ని క్లియర్ గా చెప్తున్నాను అనమాట. టైం మెన్షన్ చేస్తుంది అండ్ తన పైన డౌట్ రాదు అని తను కాన్ఫిడెన్స్ తో ఉంది. నెక్స్ట్ లీలా ఎందుకు అనుకుంటున్నా అంటే ఫస్ట్ థింగ్ మనోడు ఇట్లా మస్క ఉన్నప్పుడు ఆమె పాటరీ వర్క్ చేస్తుంది కాబట్టి రెడ్ ఉంటుంది, అన్న చేతులు రెడ్ ఉంటాయి, రెడ్ ఉంటాయి, మస్క రెడ్ అనిపించింది అన్నాడు అట్లా. ప్లస్ నువ్వేమో రెడ్డిష్ ఇట్లా కట్టినవని అన్నావు. సో పాటరీ వర్క్ అప్పుడే చేసింది, రెడ్డిష్ ఇట్లా కట్టింది తాకుతుంది ఇట్లా కట్టినప్పుడు దానికి. సో అందుకని రెడ్డిష్ తాకిందని నేను అట్లా అనుకుంటున్నాను. ఏమో రీజన్స్ ఇది ఒకటి సౌండ్ వచ్చిందని చెప్పింది, నాకు అర్థం కదా సౌండ్ ఎందుకు వచ్చింది, సౌండ్ వచ్చిందని అబద్ధం ఆడిందని నా ఫీలింగ్. ఓకే అబద్ధం ఆడింది కాబట్టి మీరు ఆమె సస్పెక్ట్ చేస్తున్నారు. ఎస్ సౌండ్ వచ్చిందని ఏదో అబద్ధం ఆడింది, ప్లస్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయని నేను అట్లా అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలా సార్? ఎస్ లీలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నువ్వు చెప్పినప్పుడు క్లే అంతా వెట్గా ఉంది, అందుకనే నేను క్లే అంతా డ్రైగా ఉంది, అందుకనే నేను బయటికి వెళ్ళలేకపోయాను. వెన్ ఇట్ క్లే ఇస్ డ్రై యూ కెన్ వాక్ అవుట్ ఆఫ్ ద యువర్ హోమ్ రైట్. సెకండ్ థింగ్ ఏంటంటే పెద్ద వాయిస్ వినిపించింది, ఆడేం వాయిసే వినిపించలేదు, నువ్వేం అట్లా క్లూ ఏం ఇవ్వలేదు కదా, అన్నెసెసరీగా ఆమె ఏదో యాడ్ చేసి చెప్తున్నట్టు అనిపించింది. అంటే మీరే కొంచెం చెప్పండి. నువ్వు లీలా అని ఎందుకు అనుకుంటున్నావు? లీలా ఎందుకంటే తను క్లియర్ గా లైట్ చెప్తుంది. పోట్రీ అంటే చేతులతోనే చేస్తారు మట్టు మొత్తం, కాళ్ళ మీద ఉంటే నడవడం దానికి ఏం సంబంధం లేదు, మొత్తం అబద్ధం చెప్తున్నాను. ఒక రీజన్ వల్ల మీరు ఆమె సస్పెక్ట్ అనుకుంటున్నారు. ఇంకా ఆమె లైక్ రాఘవ ఏమో 8:45 పడిపోతే ఈమెకి 8:30కి సౌండ్ వచ్చింది. 8:40కి సౌండ్ వచ్చింది. 8:30 అన్ని క్లెయిమ్ చేసి 8:40 అన్ని క్లెయిమ్ చేసి 5 minutes ముందు క్లెయిమ్ 5 minutes మంట ఉన్న వాక్ చేయొచ్చు బట్ ఎందుకు ఎక్స్క్యూజ్ నచ్చలేదు. ఓకే థ్యాంక్ యూ. సినిమా లీలా. ఎస్ రాధా చెప్పండి, మీకు లీలా ఎందుకు అనిపించింది ఆన్సర్? ఎందుకంటే ఆమె టైమింగ్ మెన్షన్ చేసింది కదా 8:40కి అని చెప్పేసి. యాక్చువల్గా అది కరెక్ట్గా ఇన్స్టెంట్ ఈ టైంకి ఆమె 8:40కి ఆమె అక్కడ ఏం చేస్తూ ఉంటుంది, మిల్క్ మ్యాన్ వచ్చేసి వేసేసి వెళ్ళిపోయి పిఎంకి అంటే మిల్క్ మ్యాన్ వేయడు ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నాడో అతను వచ్చేసి నైట్ టైం అనేది మ్యాక్స్ అంత పని అయితే ఎవరు చేయరు. సో లీలా అని ఎందుకన్నానంటే ఆ టైంలో 8:40కి ఆమె టైం మెన్షన్ చేయడం అనేది ఒక పాయింట్ ఇదైపోయింది నాకు అక్కడ గుర్తుంది. టైం 8:40 చెప్పడం వల్ల మీకు ఆమె సస్పెక్ట్ అనిపించింది. ఓకే ఇందాక మిల్క్ మ్యాన్ ఆ టైంకి మిల్క్ ఏర్ అని చెప్పేసి వైట్ మిల్క్ మ్యాన్ ఎందుకు అవును? ఎందుకంటే పిఎం కదా 8:45 పిఎంకి ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ టైం 8:30కి వచ్చేసి మిల్క్ వేయడం అనేది అది జరగదు. మిల్క్ మ్యాన్ కదా సస్పెక్ట్. మిల్క్ 8:30కి వచ్చినాను, 8:30 పిఎంకి వచ్చినాను మిల్క్ వేయడానికి. నాకైతే అనిపించింది ఆ టైంలో ఎవరు జనరల్ గా అయితే 8:30కి నాకైతే సో మచ్. ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ పాటరీ వర్క్ చేస్తుంది. సో క్లాత్ కట్టినప్పుడు కొంచెం రెడ్ అవుతుంది ఇట్లా కట్టినప్పుడు, అదొకటి. ఇంకొకటి ఆ పాటరీ వర్క్ చేసింది కదా ఆల్రెడీ, పాటరీ వర్క్ చేస్తుంటే ఇట్లా మస్క రెడ్ పాటరీ వర్క్ ఓకే చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ కళ్ళు తెరిచి చూసినప్పుడు రెడ్ ఉంటుంది చేతులు కానీ ఏదైనా కానీ బాడీ అంతా, అదొకటి. ప్లస్ సౌండ్ వచ్చి సౌండ్ వచ్చి అబద్ధం ఆడిందని నా ఫీలింగ్, అబద్ధం ఆడింది. ది సెకండ్ స్టోరీ. ఫస్ట్ స్టోరీ విన్నర్ వచ్చేసి వెనెలా. ఎవ్రీవన్ ట్రైడ్ దేర్ బెస్ట్. కొంచెంలో అఖిల్ మిస్ అయ్యాడు. ఎలా మిస్ అయ్యాడో మీకు తెలుసు కదా. ఓకే లెట్స్ గో టు ది సెకండ్ స్టోరీ, ద వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే సెకండ్ స్టోరీ పేరు వచ్చేసి ద విస్పరింగ్ ఫుడ్ స్టెప్స్. అంటే ఫుడ్ స్టెప్స్ ని విన్నర్ అనమాట. ఓకే 9:20 PM అంటే రాత్రి 9:20 PM సడన్ గా ఇంట్లో నుండి కరెంట్ వెళ్ళిపోయింది. ఓకేనా, మొత్తం అంతా చీకటి ఉంది. ఓకే ఆ ఇంట్లో 4 cousins ఉన్నారు. ఓకే విత్ ఇన్ మినిట్లో ఏమైంది అంటే కిచెన్ నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఓకే
1 మినిట్ తర్వాత లైట్స్ వచ్చేసాయి. ఓకే, కిచెన్ షెల్ఫ్లో ఒక చిన్న యాంటిక్ సిల్వర్ బాక్స్, అంటే పురాతనమైన సిల్వర్ బాక్స్ మిస్ అయ్యింది. ఓకే, హౌస్ ఓనర్ పేరు వచ్చేసి ఓల్డ్ గ్రాండ్ మా కవిత హౌస్ ఓనర్. ఆమె ఏమంటుంది అంటే, ఆమె ఫుడ్ స్టెప్స్ విన్నాను, ఎవరో కరెంట్ పోయినప్పుడు ఎవరో ఉరుకుతున్నట్టు నాకు ఫుడ్ స్టెప్స్ వినిపించాయి అని ఆమె అంటుంది. ఓకే, బట్ ఎవరిని కూడా ఆమె చూడలేదు, బట్ ఫుడ్ స్టెప్స్ మాత్రం వినిపించింది అంటుంది. మొత్తానికి ఇక్కడ 3 సస్పెక్ట్స్ ఉన్నారు. ఓకే, సో లెట్స్ ట్రై టు గో విత్ ద సస్పెక్ట్స్. కజిన్స్ హూ వర్ ఇన్సైడ్ ద హౌస్ డ్యూరింగ్ ద బ్లాక్ అవుట్. మన కరెంట్ పోయినప్పుడు అందరు కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సస్పెక్ట్ ఏ, రిహాన్. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను అప్పుడు బాత్రూంలో ఉండే, నా ఫేస్ వాష్ చేస్తుండే, అప్పుడే కరెంటు పోయింది. ఓకేనా, నేనైతే ఎలాంటి శబ్దం కూడా నాకు వినిపించలేదు, బికాస్ ట్యాప్ ఆన్ ఉండే కాబట్టి నాకు అసలు ఎలాంటి శబ్దమే వినిపించలేదు అంటున్నాడు. అడిగిన తర్వాత వెన్ ఆస్క్డ్, ఆయన అక్కడ ఉన్న సోప్ బ్రాండ్ పేరు అక్కడ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చెప్పాడు. ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో ఇన్వెస్టిగేటర్, ఆయన క్వశ్చన్ చేశారు అక్కడ ఏ సోప్ బ్రాండ్ ఉండే అని. ఆ సోప్ బ్రాండ్ కూడా ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఓకే, దట్స్ సస్పెక్ట్ నెంబర్ 1, రిహాన్. సస్పెక్ట్ నెంబర్ 2, టియా. ఆమె ఏమంటుంది అంటే, నేను అప్పుడు లివింగ్ రూమ్లో ఉండే. ఓకేనా, నా ఫోన్లో నా ఇన్స్టాగ్రామ్ నేను స్క్రోల్ చేస్తుండే అప్పుడు. ఓకే, అప్పుడు ఎగ్జాక్ట్గా నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. అప్పుడే పవర్ వెళ్ళిపోయిన టైంకి నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. ఓకే, అప్పుడు పోయినప్పుడు ఆమె నేను జస్ట్ గమ్మున కూర్చున్నాను, అటు ఇటు ఏం తిరగలేదు. ఓకే, నేను కొంచెం భయపడి ఉండే అని చెప్పేసి అంటుంది టియా. థర్డ్ సస్పెక్ట్ అంకిత్. నేనైతే అసలు కిచెన్ జోలికి వెళ్ళలేదు, నేను వాటర్ దగ్గరే ఉండే, నేను వాటర్ తీసుకొస్తుండే. ఓకేనా, సేస్ హీ వాస్ నియర్ ద కిచెన్. ఓకే, అంటే కిచెన్ దగ్గర ఉండే వాటర్ తీసుకురావడానికి పోయాను అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నేను కిచెన్ దగ్గర ఉండే వాటర్ తీసుకురావడానికి వెళ్ళాను అని చెప్పేసి అంటున్నాడు అంకిత్. లైట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక స్టాచ్యూ లాగా జస్ట్ ఉండిపోయినాక అక్కడ ఏం మూవ్ చేయకుండా అలానే ఉండిపోయాడు. ఓకేనా, మళ్ళీ లైట్స్ వచ్చేంత వరకు ఆయన అలానే ఫ్రీజ్ అయి ఉన్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఇంకోటి ఏమంటున్నాడు అంటే, నేను ఎలాంటి ఫుడ్ స్టెప్స్ వినలేదు, ఎలాంటి స్క్రీమ్, ఎలాంటి అరుపు కూడా నేను వినలేదు అని చెప్పేసి అంకిత్ అంటున్నాడు. మీకు కొన్ని క్లూస్ ఇస్తాను దీని తర్వాత. క్లూస్. ఫస్ట్ క్లూ, గ్రాండ్ మా కవిత క్లియర్లీ హర్డ్ ఫుడ్ స్టెప్స్ రన్నింగ్. ఆమె క్లియర్గా ఫుడ్ స్టెప్స్ విన్నది. గ్రాండ్ మా ఫుడ్ స్టెప్స్ క్లియర్గా విన్నది కరెంట్ పోయిన తర్వాత. ఓకేనా, కిచెన్ ఫ్లోర్ ఏదైతే ఉందో, కిచెన్ ఫ్లోర్ అది ఒక ఓల్డ్ వుడ్తో చేసి ఉందన్నమాట. ఓకేనా, అది ఒక క్రీక్ సౌండ్, మనం వుడ్ పైన నడిస్తే ఎలాంటి సౌండ్ వస్తుంది తెలుసు కదా, అలా సౌండ్ చేస్తుంది అనమాట అది. ఓకేనా, యాంటిక్ సిల్వర్ ఏదైతే ఉందో కిచెన్లో హై షెల్ఫ్ మీద పెట్టారు, అది టాప్ షెల్ఫ్ మీద పెట్టారు. డార్క్ కరెంట్ పోయినప్పుడు కిచెన్ చాలా చిన్నది, ఇట్స్ లైక్ దిస్, చాలా నారో అనమాట. ఓకే, నువ్వు అంత ఈజీగా ఉరుక్కుంటే లోపల వెళ్ళలేవు, అంత ఈజీగా ఉరుక్కుంటే బయట రాలేవు, చాలా చిన్న డోర్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. సో కరెంట్ పోయినప్పుడు ఇంకా జాగ్రత్తగా పోవాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కంప్లీట్ డార్క్నెస్ ఉన్నప్పుడు ఓకే ఎవరు కూడా ఒక ప్లేస్ నుంచి ఆ కిచెన్ లోపు ఉరుక్కుంటే వెళ్ళలేరు, కంపల్సరీ ఏదో ఒకటి తగ్గుతుంది. అలా సామాన్లు ఉన్నాయి కిచెన్లో. ఓకే, ఏదో ఒకటి లైక్ షెల్ఫ్స్ అయినా, ఫ్రిడ్జ్ అయినా, టేబుల్ అయినా ఏదో ఒకటి తగ్గుతుంది, బికాస్ అక్కడ అన్ని సామాన్లు ఉన్నాయి, గల్లీ చిన్నగా ఉంది. సో ఎవరైనా చీకట్లో ఉరుక్కుంటూ అక్కడ వెళ్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి తగ్గుతుంది ఫర్ షూర్గా. ఓకేనా, కానీ ఫుడ్ స్టెప్స్ మాత్రం అందరికీ ఆ గ్రాండ్ మాత్రం వినిపించింది ఫర్ షూర్గా. ఓకేనా, సో ఎవరైతే దొంగ ఉన్నారో అతను కరెంట్ పోయినప్పుడు కిచెన్లో మాత్రం లేడు. ఓకేనా, ద థీఫ్ వాజ్ నాట్ ఇన్ ద కిచెన్ డ్యూరింగ్ ద బ్లాక్ అవుట్. కరెంట్ పోయినప్పుడు ఆ దొంగ ఎవరైతే ఉన్నారో ఆయన కిచెన్లో లేడు. అర్థమవుతుందా? అంటే ఎప్పుడు దొంగతనం జరిగిందో అప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ఇంకా. ఓకే, ఎప్పుడైతే కరెంట్ పోయిందో ఆ దొంగతనం చేసేటప్పుడు కిచెన్లో నుంచి ఆల్రెడీ దొంగతనం చేసేసి బయటికి వచ్చేసాడు. సో దొంగతనం జరిగింది కరెంట్ పోయినప్పుడు కాదు, ముందు. ఓకేనా, సో నౌ ద క్వశ్చన్ ఇస్, హూ ఇస్ ద క్రిమినల్ అంటున్నాడు నిఖిల్. రిహాన్ అంటున్నాడు బబ్లు. టియా అంటుంది రాధా. టియా కాఫియా కాదు, అంకిత్ ఇస్ వెనలా. అంకిత రాంగ్ ఆన్సర్. అంకిత్ చెప్తారా ఇప్పుడు ఏమైంది అదే చెప్పుడు చెప్పాల్సింది నెక్స్ట్ చెప్పు నువ్వు. వాడే సీరియల్ ఆర్డర్ ఇట్లా చేస్తా ఉంటా. ఆలోచించుకుంటాడు. టైం కౌంట్ డౌన్ 10 7 ఏదో చెప్పు 4 3 ఫస్ట్ రిహాన్. అంకిత్. వాళ్ళిద్దరిలో సోప్ వేసుకో.
చెప్పండి లోపలికి తీసుకెళ్ళి దానికి అడుగుతున్నాడు చూడు. యాక్చువల్ చెప్పింది అంకిత్ ఎవరు చెప్పారా అంకిత్ ఇక ఈడ కూర్చున్నా అక్కడ తీయవరా Why do you think Tia is the suspect? Tia ఎందుకు అనుకుంటారు? టియా ఎందుకంటే ఆమె భయపడ్డది, ఆమె కరెంట్ పోగానే భయపడ్డది. ఎందుకో భయం వల్లనే అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటా బ్యాటరీలో అయ్యి నాకు భయం వేసింది, అక్కడనే కూర్చున్నా అని అన్నా ఆమె. అదే ఆమె భయపడ్డది కాబట్టి నేను ఆమెనే అనుకుంటున్నాను. నార్మల్ థింగ్ మన ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ పోతే పోయింది, మళ్ళీ అక్కడనే కూర్చుంది. కానీ భయపడ్డది ఎందుకంటే ఏదో చేస్తేనే భయం అని అది అనుకుంటా, భయపడ్డదని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కొట్టుడారు. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా ఆన్సర్ కరెక్ట్ అయినందుకు. మళ్ళీ వచ్చారు ఇంతకుముందు మిమ్మల్ని చెప్పేసి మోసపోయారు బాగానే. ఇప్పుడు చెప్పండి అట్లీస్ట్ కరెక్టే. సరే, అది దొంగతనం అనేది ముందే జరిగిపోయింది కాబట్టి, అంటే పవర్ ఉన్నప్పటి నుంచి ఆమె ఫోన్ యూజ్ చేస్తుంది. సో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఫస్ట్ ఎవరైతే అంటే నేను ముగ్గురిని మైండ్లో పెట్టుకొని నేను ఆలోచించి దీనికి ఆన్సర్ ఇస్తున్నా. సో ఫస్ట్ అతను వాష్రూమ్లో ఉన్నాడు, సో ఫేస్ వాష్ చేసుకుంటాడు. థర్డ్ అతను వచ్చేసి కిచెన్కి బయట ఉన్నాడు. సో అతనే చేసుంటే అంతవరకు వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు కాదని అక్కడ. ఈమె వరకు ఏంటి అంటే ఛార్జింగ్ లేదు ఫోన్లో. సో పవర్ పోయింది అన్నప్పుడు ఆమె కూర్చొని అక్కడ ఉంది కదా. సో అంటే ఆమె సౌండ్ వినే ఛాన్సెస్ ఉన్నాయి. సో కానీ ఆమె భయపడుతున్నా అనేసి అంది. అంటే ఎలాంటి సౌండ్స్ ఆమె సరౌండింగ్స్లో లేవు, బట్ షీ కెన్ హియర్ కదా. సో ఆమె ఆ పాయింట్ అక్కడ రేస్ చేయలేదు కాబట్టి నాకు అట్లా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. ఆడే ముందు ఫస్ట్ వీళ్ళలో ఎవరు కోడ్ బ్రేకర్ మనం చూద్దాము. హూ హాస్ ప్రాపర్లీ క్రాక్ ద కోడ్ అనేసి. ద కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది ఒకళ్ళ ఇద్దరా? ఇద్దరు కాదా? ఇద్దరు కాదా? ఇద్దరు ఇచ్చారు. ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. They will each 20 20 ఎందుకు అట్లా ఉండదు. ఈయన చూడు రాజభూమిలో లెక్క ఎట్లా తినించుండు చూడు. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. వేసవి